కాబట్టి మిత్రులారా, ఆయనకు శాసనసభలకు రావడానికి అయితలేదు కానీ నల్లగొండకు పోయింది. అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి. 10 ఏళ్ళు ఆయన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే, కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలే. 10 ఏళ్ళు చేయలేని పని 60 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించుటూ ముందుకెళ్తున్నాం. ఇవాళకి 69 రోజులు అయింది. ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని ఇవాళ మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి. 3665 రోజులు ఉన్న చంద్రశేఖర్ రావు కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీ నీళ్లను కేటాయించి తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి 299 టీఎంసీలు ఈ 10 సంవత్సరాలు శాశ్వతంగా వాళ్లకు రాసిచ్చిండు. 10 ఏళ్ళు ఆయన రాసిస్తే నేను వచ్చిన 10 రోజుల్లోనే ఆ నీళ్లు తేలేదని నన్ను తిడుతున్నాడు. ఇవాళ మీరు చెప్పండి, ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగా మారింది. ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన పడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ నీళ్లు తెచ్చడం. ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగా మారినాయి. తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. ఇవాళ నువ్వున్నప్పుడే కదా నవంబర్ 30 తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్నికల నిర్వహణలో ప్రజారాజ్యాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందరు ఆ కార్యక్రమాలలో బిజీగా ఉంటే మీ చీకటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వందలాది మంది పోలీసులను నాగార్జున సాగర్ మీదకి పంపించిండు. నీ మిత్రుడు పంపించినందుకే కదా ఆ పోలీసులను తొలగించడానికి నరేంద్ర మోడీ గారు సిఆర్పిఎఫ్ పోలీసులను నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకి పంపించండు. జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకోకపోయినుంటే నరేంద్ర మోడీ సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడికి పంపిండేవాడు కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ ఉన్నాయంటే 30 తారీఖు నాడు తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికలలో నెగ్గాలని ఆంధ్ర వాళ్ళు నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నారని పెడపొబ్బలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి తెలంగాణ సెంటిమెంట్తోని ఎన్నికల్లో నెగ్గాలని నువ్వు కుట్ర చేస్తే ఈ తెలంగాణ సమాజం తిప్పికొట్టి నిన్ను పొందబెట్టినరు. ఇవాళ అడ్డ మీద కొట్లాడితే కుదరదు. ఇవాళ చట్టసభలలో మాట్లాడాలి, చట్టసభలలో తీర్మానాలు చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకోవాలి. అందుకోసం శాసనసభలో తీర్మానం పెడితే మీరు రారు. ఇవాళ ఢిల్లీతో కొట్లాడదామంటే మీరు ఇంట్లో నుంచి కదలరు. అందుకే మిత్రులారా, ఇవాళ ఏ దారి లేక మళ్ళీ నీళ్ళ దారి పట్టిండు. ఎందుకంటే ఏ సెంటిమెంట్ ఆయన దగ్గర లేదు. పరిపాలనలో ఆయన చేసింది ఏమీ లేదు. ఇవాళ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మొదలు పెడితే వివిధ విచారణ సంస్థలు నివేదికలు ఇచ్చినాయి. ఆ అవినీతి కుంభకోణం బయట పడుతుందని, అది మేడిగడ్డ కాదు మేడిపండు, దాన్ని పొట్ట విసుకుతే మొత్తం పురుగులు ఉన్నాయన్న సంగతి బయట పడుతుందని దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ కృష్ణానది జలాలను అడ్డం పెట్టుకొని నల్లగొండల సభ అంటున్నాడు. నల్లగొండ చైతన్యవంతమైన జిల్లా, అందుకే అక్కడ యువకులు తిరగబడ్డారు, కోడిగుడ్లు టమాటాలు తీసుకొని కొట్టిండ్రు. మన పోలీసులు ఉండబట్టే ఆయన ఈపులు చింతపండు కాలేదు, లేకపోతే నల్గొండ యువకులు చింతపండు చేసి పంపించేటోళ్ళు. అందుకే మిత్రులారా, ఈరోజు మీరందరూ మా కుటుంబ సభ్యులు, మీ సంతోషంలో మా మంత్రివర్గం అంతా మేము భాగస్వాములు కావాలని, మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఈ వేదిక మీద నుంచి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసినారు, ఇవాళ అక్కడ నిర్వీర్యం అయిపోయింది యువత. అక్కడ గంజాయి డ్రగ్స్తో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినారు. ఇవాళ తెలంగాణను కబలించడానికి గంజాయి డ్రగ్స్ మూటాలు నలుమూలలో తిరుగుతున్నాయి. ఎన్ని పట్టుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా ఇంకా వాళ్ళు ఆ దిశగానే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. హుక్కా సెంటర్ల పేరు మీద పిల్లలను చిన్న చిన్న పాఠశాలలలో ఉండే యువకులను వీటికి బానిసలుగా తయారు చేసే ముఠాలు తిరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి టీఎస్నాబ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంటును బలోపేతం చేసినాం. కోట్ల రూపాయలు వాళ్ళకు నిధులు ఇచ్చినాం, అధికారులను ఇచ్చినాం. నేను ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ యువకుడికి, మా చెల్లెళ్ళకు ఒకటే మాట చెప్తున్నా, ఏది జరిగినా ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు. తులసి వనంలో మొలిసిన గంజాయి మొక్కలను కూకటి వేళ్లతోని పునాదులతో సహా కదిలించాల్సిన బాధ్యత, పీకి వేయాల్సిన బాధ్యత
ఈ గంజాయి మొక్కల్ని ఏరివేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఇవాళ ప్రతిన బూనాలి. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎవడైనా పదం బలకాలంటే కూడా మోకాళ్ళలో వణుకు పుట్టాలి, కడుపులో సలిజలం దొర్రబడాలి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని మన యువతను నిర్వీర్యం చేసే ఇట్లాంటి బలహీనతలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు. తెలంగాణ రాష్ట్ర యువకులు అంటే సలసల మరిగే రక్తంతో ఉరకలెత్తే యువకులు. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ప్రపంచం దృష్టిని ఆకర్షించి రాష్ట్రాన్ని సాధించిన నవ యువకులు, ఆత్మ బలిదానాలతో ఆకాశంలో తారలై వెలిగిన యువకులు ఈరోజు గంజాయికో డ్రగ్స్కో బానిసలైతే మన సమాజం నిర్వీర్యం అవుతుంది. మన సమాజం నిర్వీర్యమైతే మన భవిష్యత్ తరాలు ఎందుకు ఉపయోగం లేకుండా పోతాయి మిత్రులారా. అందుకే ఈరోజు ఇక్కడ నియామక పత్రాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ మీరు మనసులో ఒట్టేసుకోండి, ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ని సమూలంగా సమాధి చేస్తాం. ఎవరు కూడా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో కాలు పెట్టాలి అని అంటే భయపడాలి, కడుపులో వణుకు పుట్టాలి. మీరు ఆ దిశగా పని చేయాలని నీతిగా నిజాయితీగా ఈ రాష్ట్రము దేశానికి ఆదర్శంగా నిలబడేటట్టు తెలంగాణ మోడల్ అంటే దేశమంతా అనుకరించే విధంగా మన పోలీసు యంత్రాంగం గతంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ఈ ఉద్యోగ నియామకాల సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం ఎంతగానో నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం, ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సెలక్షన్ ఆర్డర్స్ వేదిక మీద ఇవ్వడం జరుగుతుంది. I request the Honorable CM to present the first three orders. Firstly, Department TSSP PC B Vishnu, District Narayanpet. Congratulations. అందరం గట్టిగా చప్పట్లు. ఆ తర్వాత సివిల్ పీసీ డిపార్ట్మెంట్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఎస్ రహీం బాషా. ఏఆర్పీసీ డిపార్ట్మెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ జాగవరపు సౌజన్య.